మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తుంది. దాంట్లోని భాగంగానే ఇప్పుడున్న పరిస్థితుల లోపల మంచిర్యాల కార్పొరేషన్ పరిధి లోపల వాళ్ళ మంచినీటి సరఫరా విషయం లోపల సమయపాలన అనేటువంటిది ఇంకా సరైన రీతిలో లేనటువంటి పరిస్థితి. ఏ టైంకు నల్లా వస్తుందో లేదు అనే తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయపాలన లేకపోవడం వల్ల నీరంతా వృధాగా పోతున్నటువంటి సందర్భం. దానికి తోడుగా మా కార్పొరేటర్లు అందరూ కూడా చెప్పారు, కలర్ నీళ్లు వస్తా ఉన్నాయి. ముల్కాల పంప్ హౌస్ దగ్గర దాని క్లోరినేషన్ సరిగ్గా చేసి ప్రజలందరూ తాగే విధంగా ఆ నీటి సరఫరా చేయాలి. లేకపోతే దాదాపుగా చాలా మంది మినరల్ వాటర్ కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మంచినీరు కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి ఉండకుండా మంచి నీటి సరఫరా చేసి అందరూ గోదావరి తల్లి నీళ్లు తాగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలన్నది మేము విజ్ఞప్తి చేస్తాం. దానికి తోడుగా ఈ ప్రాంతం లోపల శానిటేషన్ విషయం లోపల రోడ్లు గాని డ్రైన్లు గాని చాలా మట్టుకు నిరంతరం చేయాల్సినటువంటి ప్రక్రియ. దాని లోపల కూడా చాలా డ్రైనేజ్ సిస్టమ్ లోపల గాని రోడ్స్ ఊడవడంలో గాని కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి వీటిని వెంటనే శానిటేషన్ వ్యవస్థను ఒక సిస్టమ్ లోకి తీసుకురావాలన్నది కూడా మేము కోరడం జరిగింది. దాంతో పాటు మంచిర్యాల డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇవాళ చాలా బాధతో ఉన్నారు. ఏంటంటే దోమలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటు దోమలు, అటుపక్కకు చూస్తే కుక్కలు, కోతులు, వీటితోటి ఒక భయాందోళనకమైన వాతావరణం లోపల ఈ మంచిర్యాల కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటి నివారణ కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవన్నిటిని నివారించాలని చెప్పి కొత్తగా ఎన్నికైనటువంటి మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము 5 కార్పొరేటర్లను విజ్ఞప్తి చేయడం జరిగింది. అధికార పార్టీ ప్రభుత్వం ఉంది, లోకల్ స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ, ఇక్కడ మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరేమో 5 ఉన్నారు. అంటే ఏ విధంగా వాళ్ళను ఎదుర్కొంటారు ప్రజా సమస్యల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ? ప్రజా సమస్యల విషయం లోపల నిరంతరము పాలక వర్గం దృష్టికి తీసుకుపోవడమే భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయం. ఎదుర్కొనడము ఎదుర్కోకపోవడము అనేటువంటిది అది అసలు సమస్యనే కాదు. ఎందుకనంటే మేము చాలా శాంతియుతంగా ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయమని మేము విజ్ఞప్తి చేస్తాం. దానికి తోడుగా ఇవాళ మంచిర్యాల కార్పొరేషన్ లోపల వాళ్ళు చేసేటువంటి పాలక వర్గం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమం విషయం లోపల ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకు మీ పార్టీ 5 సీట్లకు పరిమితమైంది? అంటే ఎంతో బలంగా నమ్ముకునే మెజార్టీ స్థానాలు వస్తాయని చెప్పి. భారతీయ జనతా పార్టీ ఇవాళ నేషనల్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దాదాపుగా వారు కూడా లోకల్ లో ఒక 2 సంవత్సరాలు గెలిచి, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ న్యాయం చేయగలుగుతుందని ప్రజలు నమ్మారు. కాబట్టి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మాకు కూడా అంటే దాదాపు కొన్ని సీట్లు మేము స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి సందర్భం. కాబట్టి మేము అవి ఎందుకు ఓడిపోయాం ఏంది అన్నది మా పార్టీ నాయకత్వం దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేసుకుంటుంది. భవిష్యత్తు లోపల తప్పకుండా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరవేయడం ఖాయం. కాబట్టి ఆ దిశగానే మా ప్రతిపక్ష పార్టీగా మేము 5 కార్పొరేటర్లు ఈ మంచిర్యాల డివిజన్ లో ఉన్నటువంటి అన్ని సమస్యల విషయం లోపల పాలకవర్గం దృష్టికి తీసుకొస్తాం.